ఈరోజు మనం యూట్యూబ్ వీడియో ఛానల్ అందరూ ఏర్పాటు చేసుకోమని చెప్పినాం. ఈరోజు చాలామంది ఒక సెల్ ఫోన్ ఉన్నట్టయితే యూట్యూబ్ వీడియో ఛానల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. తర్వాత ఒక మైక్ తీసుకోవడం గురించి కూడా చెప్పుకున్నాం. మనం మైకు తర్వాత ట్రైపాడ్ తీసుకోవాలి. మీరు వీడియో షూట్ చేసుకున్న తర్వాత ఆ వీడియోని మనం ఎలా అప్లోడ్ చేయాలంటే కొంచెం ఎడిట్ చేసుకోవడానికి ఎలా ఎడిట్ చేసుకోవాలి అనే దాని గురించి మనం చూద్దాము. మీ ఫోన్లో స్క్రీన్ రికార్డింగ్ యాప్ ఉంటే పర్వాలేదు, ఇన్బిల్ట్ లేనట్లయితే ఇలా విడ్మా రికార్డ్ అనే దాన్ని ఒకదాన్ని మీరు తీసుకొని చేసుకున్న తర్వాత మీరు ఇలా బయటకు వచ్చేసి ఇలాంటి దాంట్లో మీరు చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా KINMASTER కైన్మాస్టర్ అనే యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకోండి. ఈ కైన్మాస్టర్ అనే యాప్ని ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 కనిపిస్తున్నాయిగా ప్లస్ సింబల్ మనం ఓకే చేసుకోవాలి. ప్లస్ సింబల్ నొక్కిన తర్వాత 16.9 అనే రెజల్యూషన్ని స్క్రీన్ రేషన్ ఆస్పెక్ట్ రేషియోని మనం సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మొదట మీడియాలోకి వెళ్ళి మనం బ్యాక్గ్రౌండ్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్లో మనం ఏదో ఒక కలర్ని సెలెక్ట్ చేసుకుంటాం. వచ్చింది కదా. ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ మీద మనం ఇక్కడ లేయర్ అనే దాంట్లోకి వెళ్ళి దీనికి ఒక పేరు, మన ఛానల్ పేరు కానీ మనకి ఇంక ఇష్టమైన ఏమైనా ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దానికోసం దీంట్లో చూసారు కదా, ఈ లేయర్లో మనకి మీడియా, ఎఫెక్ట్స్, ఓవర్లే, టెక్స్ట్, హ్యాండ్ రైటింగ్ అని ఉంది. దీంట్లో టెక్స్ట్ మనం తీసుకుందాం. టెక్స్ట్ని తీసుకొని ఇక్కడ మనం ఏదైనా మనకి ఇష్టమైన టెక్స్ట్ రాసుకోవచ్చు. నేను ఇక్కడ శేషు బాబు NELLURU నెల్లూరు, ఇది నా ఛానల్ పేరు. టైప్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ వెనక్కి వచ్చేసి దీన్ని మనం ఎంత అయినా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సైజు తగ్గించిన తర్వాత దీనికి కలర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. దీనిలోకి వెళ్ళి దీనికి ఒక కలర్ ఇట్లా ఒక ఉదాహరణకి గ్రీన్ కలర్ మనం సెలెక్ట్ చేసుకుని ఇలా వచ్చేసింది. వచ్చిన తర్వాత మనం ఇలా బ్యాక్కి వెళ్తాం. బ్యాక్ వెళ్ళి ఇప్పుడు మనం వీడియోని మనం సెలెక్ట్ చేసుకోవాలి. వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇంతకుముందు చేసుకున్నటువంటి వీడియోని మనం సెలెక్ట్ చేసుకొని ఇలా వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని మనం ఇక్కడ చేసుకున్న తర్వాత సైజు, ఈ వీడియో సైజ్ చిన్నగా పెట్టుకోవచ్చు, పెద్దగా పెట్టుకోవచ్చు, స్క్రీన్ మొత్తం పెట్టుకోవచ్చు, కొంచెం ఖాళీ ఉంచుకోవచ్చు. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసుకొని ఈ వీడియో ఎంత ఉందో అంతసేపు దీన్ని పెంచుకోవాలి. మనం ఈ లేయర్ని ఇలా పై లేయర్ని ఇక వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా పెంచుకుంటూ పోవాలి. ఈ వీడియో లేయర్ని ఇలా పెంచుకుంటూ పోవాలి. వీడియో ఎంతసేపు మనం చేసామో అంతసేపు. ఇంకా కొంచెం ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ ఉంటే దాన్ని కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకుంటే ఇలా కూడా చూపిస్తాను నేను. ముందు దీన్ని ఇప్పుడు చేసి చూద్దాం. ఇక్కడ వచ్చింది చూసారా, ఫస్ట్ పేరు వచ్చింది. ఇక్కడ చాలా పేర్లు పెట్టుకోవచ్చు మీరు. మీ ఛానల్ పేరు వస్తుంది. తర్వాత వీడియో వస్తుంది. చూసారా, వీడియో ఇలా ప్లే అవుతుంది. ఇలా వీడియో ప్లే అవుతుంది. అర్థమైందా? ఇది కనిపించేది వీడియోలో ఇది రాములవారి దేవాలయం, భద్రాచల రామాలయం క్షేత్రం శిఖర దర్శనం చేసింది. ఇది ఎదురుగా GSM మఠం. ఈ విధంగా వీడియో ప్లే అవుతుంది. సరే, వీడియో ప్లే అయిన తర్వాత ఈ వీడియోని మనం ఎక్కువ ఉన్నదాన్ని కట్ చేసుకోవాలనుకున్నాం కదా. ఇలా చివరి వరకు వచ్చేసి ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది వీడియో కంటే పై లేరు. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ కత్తెర సింబల్ని నొక్కి లెఫ్ట్ పక్క అంటే ఇప్పుడు లెఫ్ట్ పక్క నొక్కాలంటే లెఫ్ట్ పక్క, రైట్ పక్క తీసారంటే రైట్ పక్క తీసేస్తే పోయింది. ఇప్పుడు ఎంత వీడియో ఉందో ఖచ్చితంగా అంతవరకు వచ్చేసింది. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇట్లా బయటకు వచ్చాం కదా. దీంట్లో SD 540p 30p అనేదండి మీ సెల్ ఫోన్ బట్టి చేసుకొని ఈ బిట్ రేట్ కూడా కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ పెట్టుకోవచ్చు. దీన్ని ఇట్లా మార్చుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. దాన్ని చేసుకొని ఎక్స్పోర్ట్ కొట్టినట్టయితే ఇలా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అయిన తర్వాత యూట్యూబ్లోకి షేర్ చేయటం, ఇంకా చేసేది ఏం లేదు. సో ఎక్స్పోర్ట్ అవుతుంది. కొంతసేపు ఉండి మీ ఫోన్లో ఇన్బిల్ట్ స్క్రీన్ రికార్డ్ ఉంటే దానిలో చూసుకోవచ్చు. ఇట్లా ఇన్బిల్ట్ లేకపోతే ఇట్లా వేరే దాన్ని మనం తీసుకోవచ్చు. ఏదైనా మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్న తర్వాత కైన్మాస్టర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ కైన్మాస్టర్ యాప్లో మీరు ఈ కైన్మాస్టర్ ట్యూటోరియల్స్లో చాలా విషయాలు ఉంటాయి, తెలుసుకోవచ్చు. కైన్మాస్టర్ ట్యూటోరియల్స్ అని దానిలో తెలుసుకొని కైన్మాస్టర్లోకి వెళ్ళి మీ వీడియోని దానికి సంబంధించిన నేమ్స్ ఫస్ట్ చివర నేమ్స్ ఇచ్చుకోవచ్చు. తర్వాత దాన్ని ఈ విధంగా యూట్యూబ్లోకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మిత్రులారా, కొంచెం సేపు అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది.
ఆ విధంగా మీరు కూడా యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకొని మీ సెల్ ఫోన్తోని యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకొని మనకి యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకోవాలంటే కావాల్సింది మెయిన్గా ఒక మంచి సెల్లు, ఆండ్రాయిడ్, తర్వాత ఒక ట్రైపాడు, ఒక మైక్ బోయా మైక్ గురించి మనం వీడియో చేయడం జరిగింది. శేష్ బాబు అనే ఛానల్లో బోయా మైక్ గురించి కూడా చెప్పడం జరిగింది. అవి చేసుకొని ఈ విధంగా వచ్చిన తర్వాత మనం దీన్ని ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఎంత సింబల్ ఉంది కదా, ఈ సింబల్ నొక్కి సెలెక్ట్ చేసుకుని మనం ఇక్కడ యూట్యూబ్ నొక్కామనుకోండి యూట్యూబ్లోకి వెళ్ళిపోతుంది. లేదు ఇంకెక్కడికన్నా పంపించాలంటే ఇట్లా వాట్సాప్లో కూడా మనం పంపించుకోవచ్చు. ఈ విధంగా ఏదైనా సెలెక్ట్ చేసుకొని మనం పంపించేసేయచ్చు. ఇలా మనం యూట్యూబ్లోకి నొక్కితే యూట్యూబ్లోకి వెళ్ళిపోతుంది, వాట్సాప్లోకి వాట్సాప్ ఎందులోకైనా వెళ్ళిపోతుంది. మనం ఈ విధంగా చేసుకున్న వీడియోని ఇలా యూట్యూబ్లోకి పంపించుకోవచ్చు. అర్థమైంది కదా మిత్రులారా? మనం కైన్మాస్టర్ అనే యాప్ను ఉపయోగించుకొని మనం ఎలా వీడియోని అప్లోడ్ చేసుకోవచ్చో మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో నచ్చినట్టయితే శేష్ బాబు నెల్లూరు అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.